మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే మిలాదున్ నబీ వేడుకలు హైదరాబాద్ పాత బస్తీలో ఘనంగా జరిగాయి. పాత బస్తీ ప్రాంతంలో వేలాది మంది ముస్లింలు ప్రదర్శన నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్తను కీర్తిస్తూ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ మక్కా మసీద్ నుంచి ప్రారంభమై మదీనా, నయాపూల్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా మొగల్పురా వరకు సాగింది. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుంచి వేలాది మంది ముస్లిం సోదరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా పేద ముస్లింలకు దానం చేయడం, భోజనాలు పెట్టడం లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. మిలాదున్ నబీ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీ జనసందోహంగా మారింది. పాత బస్తీలో వేలాది మంది ముస్లింలు ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పాత బస్తీలో మిలాదున్ నబీ వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. మొహమ్మద్ ప్రవక్త జన్మదినం నేపథ్యంలో కూడా పాత బస్తీ హైదరాబాద్లో మిలాద్ ఉన్ నబీ అనే పండగ పర్వదినాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముస్లింలంతా కూడా భారీ ర్యాలీగా ఏర్పడి దాదాపు పాత బస్తీ సౌజన్యం ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కలుపుకొని కూడా ఈ యొక్క వివిధ కాలనీలు, బస్తీలు, చౌరస్తాలను కోరుకుంటూ కూడా దాదాపు లక్షలాది మంది యొక్క ర్యాలీలో పాల్గొంటున్న సందర్భం చూస్తున్నారు. దాన ధర్మాలు చేస్తూ కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత అనంతరం ఈ ర్యాలీ అనంతరం అందరూ కూడా ప్రధాన ఏదైతే హైదరాబాద్లో నుండి ప్రధానమైనటువంటి మక్కా మసీద్ జరుగుతున్న అందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. దాదాపు 8,000 మంది భద్రతా బలగాలు అనుక్షణం డేగకన్ను వేశారు. మొత్తం మీద ప్రత్యేకంగా 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కూడా భద్రతను అనుక్షణం పర్యవేక్షిస్తున్న నేపథ్యం గతంలో పాత బస్సులో చోటు చేసుకున్నటువంటి అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో కూడా భద్రత కట్ట చేశారు. ప్రత్యేకంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ర్యాలీ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సౌత్ జోన్ జీసీపీ ఉన్నారు. ఎలా సార్ చెప్పండి. సుమారు 3,000 మందితో 4 ర్యాపిడ్ యాక్షన్ కంపెనీలు, 30 స్పెషల్ పోలీస్ ప్లటూన్స్, 2 క్విక్ రెస్పాన్స్ టీమ్స్, 2 క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్, 2 కమాండో ఫోర్సులతో కలిపి సుమారు 3,000 మందితో వివిధ ఆఫీసర్స్తో సౌత్ జోన్లో నియమించడం జరిగింది. ముఖ్యంగా మిక్స్డ్ ఏరియాస్ ఛత్రినాక, షాలిబండ, సంతోష్ నగర్, భవానీ నగర్, కిషన్ బాగ్ ఈ ఏరియాలో మొత్తంలో కూడా మఫ్టీ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీములు, ఈ ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు మోహరించి ఈ యొక్క ర్యాలీని పీస్ఫుల్గా జరిగే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా పరస్పరం కోఆపరేట్ చేసుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని నిఘా వ్యవస్థలు, క్యూఆర్టీ టీములతో పటిష్టమైన బందోబస్తు. సార్ ఇంకొకటి, ఈ బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో కూడా అంటే ఏమైనా కేంద్ర నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు ఉన్నాయా? దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఐబీ అలర్ట్ కొనసాగుతుంది. 26th రిపబ్లిక్ డే వరకు పూర్తి స్థాయిలో అన్ని అలర్ట్స్, అన్ని చెక్కింగ్స్, లాడ్జ్ చెక్కింగ్స్, వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాం. ఈ యొక్క మిలాద్ నబీ మెయిన్ ప్రొసెషన్ సందర్భంగా కూడా పూర్తి స్థాయిలో ఇది కలిపి సమన్వయంగా వాళ్ళకి ఈ ప్రొసెషన్ చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా పోయే విధంగా, తద్వారా మిక్స్డ్ లొకాలిటీస్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. మొత్తం మీద చూస్తున్నాం ఏదైతే మిలాద్ ఉన్ నబీ ఈ పర్వదినం నేపథ్యంలో కూడా ఈ ఐబీ హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. వెంకటతో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.